నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో రెండు స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కంపారిజన్ వీడియో తీసుకొచ్చిన బై. సో ఈ వీడియో వచ్చేసరికి రిక్వెస్ట్ వీడియో అన్నమాట బై. ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిక్వెస్ట్ చేసిన వీడియో చేస్తున్నా. అండ్ ఇక్కడ ఏ స్మార్ట్ ఫోన్స్ కంపారిజన్ చేస్తున్నాం అన్న అంటే బై సింపుల్ గేమ్ లేదు. సామ్సంగ్ గ్యాలక్సీ M05 స్మార్ట్ ఫోన్, దాంతోపాటు కంపారిజన్తో పాటు ఇంకో స్మార్ట్ ఫోన్ ఏంటంటే బై మోటరోలా G04S. ఈ రెండు స్మార్ట్ ఫోన్ సంబంధించిన కంపారిజన్ చేస్తున్నవి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పలేకుండా తెప్పేసి లేటెస్ట్ అప్డేట్ కోసం కంటెంట్ నచ్చితే ఇట్లా ఒక లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే సామ్సంగ్ వాళ్ళ M05 స్మార్ట్ ఫోన్ 4GB RAM 64GB స్టోరేజ్ వేరియంట్ అది చూపిస్తున్నా అమెజాన్ నుంచి. ఇక్కడ మన వాళ్ళు ఏం మెన్షన్ చేస్తున్నారంటే బై రెండు ఓఎస్ అప్డేట్స్ వస్తున్నాయి, 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్, ఛార్జర్ లేకుండా వస్తుంది. ప్రైస్ చూసుకుంటే 6500, 25 watts ఛార్జర్ సపోర్ట్ ఉంది, యూజ్ చేసుకోవచ్చు. అదే మోటరోలా చూసుకుంటే మోటరోలా వచ్చేసరికి అయితేనేమో ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. మోటరోలా G04X 4GB అండ్ 64GB స్టోరేజ్ వేరియంట్ 7000కి వస్తుంది. ఇది ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ కూడా ఉండేవి. ఇది రెండింటిలో కూడా ఏదైనా కన్సిడర్ చేసుకోవచ్చు. కలర్స్ కూడా పక్క పెట్టేస్తే ఒక 500 రూపాయలు తేడా వస్తుంది కదా అన్న, ఏది తీసుకోవచ్చు అనేసి మీరు అడగచ్చు. ఇక్కడ మోటరోలాకి వచ్చేసరికి అయితేనేమో యూనిఎస్ఎస్సి వాళ్ళది T606 ప్రాసెసర్ వస్తుంది. 50 MP డ్యూయల్ కెమెరా, 5 MP సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది కదా. నా ఒపీనియన్లో పోయి శాంసంగ్ తీసుకోమంటాను. అదేందన్నా శాంసంగ్ తీసుకుంటే వాళ్ళ 1000 రూపాయలు ఛార్జర్కి పెట్టాలా, 7500 అయిపోతుంది. పోనీ మీరు తక్కువ తీసుకోండి, 15 watts తీసుకుంటే ఎట్లా ఒక 500కి వచ్చేస్తుంది. సో ఆ లెక్కన తీసుకున్నా కూడా మనం ఇక్కడ సేమ్ ప్రైస్కి వచ్చేస్తుంది. ఇక్కడ ఛార్జర్ చూసుకుందామే. ఇక్కడ ఛార్జర్ ఇక్కడ మనలో హైలైట్లు అయితే మెన్షన్ చేయలేరు. 20 watts ఛార్జర్ ఉంది. సో క్లోజ్ టు అంతే ఒక 500 రూపీస్ ఇది ఎక్కువ పడుతుంది అనుకోండి. 20 watts ఇక్కడ 25 watts వస్తుంది, 5 watts ఎక్స్ట్రా. అండ్ బేస్ దానికంటే దీనికంటే ఒక 500 రూపాయలు ఎక్కువ పెడుతున్నాం అనుకోండి. ఏం వస్తుంది తేడా, స్పెసిఫికేషన్స్ వెళ్ళిపోవడం. సో ఇక్కడ ఇంతకుముందు చెప్పిన ఛార్జర్ రావట్లేదు. అఫీషియల్ సామ్సంగ్ వాళ్ళ వెబ్సైట్ స్పెసిఫికేషన్స్లో వాళ్ళు కూడా మెన్షన్ చేశారు ఏం ఛార్జర్ రావట్లేదు అని. ఇక్కడ మెన్షన్ చేసి తర్వాత చూపిస్తాను. ఇక్కడ ఒక విషయం ఏంటంటే మోటరోలాకి వచ్చేసరికి ఇక్కడ నో ఓఎస్ అప్గ్రేడ్స్ అని ఉంది. అంటే ఇక్కడ G04లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది? బై డిఫాల్ట్గా Android 14 వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు Android 14 వస్తుంది డిఫాల్ట్గా. అంటే ఇప్పుడు Android 14 వస్తుంది, 2 years దాకా సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి అంతే. ఇక్కడ సామ్సంగ్ చూసుకుంటే ఇక్కడ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ చూపించారు 2 ఓఎస్ అప్డేట్స్, అంటే Android 16 దాకా అప్డేట్ చేసుకోవచ్చు. ప్లస్ 4 years దాకా సెక్యూరిటీ 100 కొంచెం డబల్ వస్తుంది అనుకోవచ్చు సెక్యూరిటీ ప్యాచెస్ కాడ. అండ్ నెక్స్ట్ చూసుకున్నాం స్పెసిఫికేషన్స్ చూసుకున్నాం. ముందు ప్రాసెసర్ చూసుకున్నాం. ఇక్కడ మీటెక్ వాళ్ళది G85 ప్రాసెసర్ వస్తుంది. ఇక్కడ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేరు, అంటే ఇక్కడ సామ్సంగ్ వాళ్ళ వెబ్సైట్లో మెన్షన్ చేయలేరు. అమెజాన్లో ఇక్కడ ప్రాసెసర్ కానీ చూసుకోవాలి ఒకసారి. ఇక్కడ మెన్షన్ చేసారు. నేను వీళ్ళ వెబ్సైట్లో చేయలే కానీ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే G85 ఉంది. ఇక్కడ మంచిగా చూపిస్తున్న G85 ఉంది. అదే ఇక్కడికి వచ్చేసరికి అయితేనేమో యూనిఎస్ఎస్సి వాళ్ళ T606 ప్రాసెసర్ వస్తుంది. సో T606 కంటే కూడా G85 ఏదైతే ఉందో బెటర్ ప్రాసెసర్ అన్నమాట. కమింగ్ టు డిస్ప్లే చూసుకుందామే. సో ఇక్కడ డిస్ప్లేస్ 6.6 inches HD డిస్ప్లే, 90Hz కోనింగ్ గొల్లాగాసి రిఫ్రెష్తో పాటు వస్తుంది. ఇక్కడ డిస్ప్లే మాత్రమే బేసిక్ HD డిస్ప్లే వస్తుంది. సేమ్ అదే రిఫ్రెష్ రేట్ అయితే 60 90 నాకు పెద్దగా పరకేం ఉండే, 120 ఉంటే ఇట్లా యాక్సెప్టెడ్ అన్నమాట. కొన్ని గొరిల్లా గ్లాస్ ప్రొడక్షన్ ఇక్కడ ఏ ప్రొడక్షన్ ఉందో లేదు, మెన్షన్ చేయలేరు అనమాట. సో బేసిక్ ప్రొడక్షన్ అనుకోవచ్చు. నెక్స్ట్ ప్రాసెసర్ చెప్పేసుకున్నాం. బ్యాటరీ ఇక్కడ 5000 mAh బ్యాటరీ, 15 watts అవుతుంది ఛార్జర్ క్యాపబుల్, 10 watts ఛార్జర్ ఇన్ ద బాక్స్, అంటే 10 watts ఛార్జర్ ఇస్తారు బాక్స్. ఆ లెక్క ప్రకారం చూసుకున్నా మీరు సామ్సంగ్కి బేసిక్ ఏది తీసుకున్నా కూడా సరిపోతుంది. కానీ అట్లయితే ఏం చేయలేరు. బ్యాటరీకి ఇక్కడ బ్యాటరీ కోసం 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది అన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ దీని ప్రకారం చూసుకుంటే కొన్ని హైలైట్లో చూసుకుంటే సెన్సార్స్ ఉన్నాయి. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, ఫేస్ అన్లాక్ ఉంది, ప్రాక్సిమిటీ సెన్సార్, అంబియంట్ లైట్ సెన్సార్ అండ్ యాక్సిలరోమీటర్తో పాటు కూడా వస్తుంది అనమాట. అది సామ్సంగ్ వచ్చేసి ఉన్నాము. సో సెన్సార్స్ కేటగిరీకి వెళ్దాము ఒకసారి. సేమ్ యాక్సిలరోమీటర్, లైట్ సెన్సార్ అండ్ ప్రాక్సిమిటీ సెన్సార్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మీకు
ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఏమొస్తలేదు, ఇది ఒకటి డ్రాబ్యాక్ అనమాట. ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు. అండ్ రెండు స్మార్ట్ ఫోన్స్లో కూడా మీకు ఆబ్వియస్గా ఎస్డి కార్డ్ పెట్టిన స్లాట్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. సో మనం సపరేట్గా అవి సపరేట్ మెన్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూపించాక 1 TB దాకా ఎస్డి కార్డ్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ కూడా అదే ఉంది, 1 TB దాకా ఎస్డి కార్డ్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆబ్వియస్గా రెండు Android 14 మీద వస్తున్నాయి. అండ్ దాని తర్వాత వెయిట్ చూసుకుంటే ఇది వెయిట్ 180 grams ఉంది, మోటోరోలా G04. సామ్సంగ్ వచ్చేసరికి ఇక్కడ వెయిట్ కేటగిరీకి వెళ్ళేసి చూద్దాము. వెయిట్ 195 grams ఉంది. సో 15 grams వెయిట్ ఎక్కువ ఉందన్నమాట. అండ్ ఇక్కడ రికార్డింగ్కి వచ్చేసరికి అయితేనేమో ఫుల్ హెచ్డి 1080p రెజల్యూషన్తో పాటు 60 FPS రికార్డింగ్ చేసుకోవచ్చు సామ్సంగ్లో. అదే మోటోరోలాకి వచ్చేసరికి ఇక్కడ రికార్డింగ్ ఫుల్ హెచ్డి ప్లస్ 30 FPS రికార్డింగ్ చేసుకోవచ్చు అనమాట. సో కొన్ని ఫీచర్స్ అక్కడ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ తక్కువ ఉన్నాయి అన్నట్టు ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇంకేమున్నాయి, కనెక్టివిటీ గురించి చూసుకుంటే GPS గ్లోనస్ బెడ్స్ గ్యాలరీస్తో పాటు వస్తుంది. బ్లూటూత్ వర్జన్ 5.3, డ్యూయల్ బ్యాండ్ వైఫై, 3.1 జాక్, USB పోర్ట్తో పాటు కూడా వస్తుంది. 4G స్మార్ట్ ఫోన్ కాబట్టి రెండు కూడా 4G కాబట్టి అక్కడ పెద్దగా కంపేర్ చేయాల్సిన అవసరం లేదు, మోస్ట్లీ సేమ్ బ్యాండ్విడ్త్స్ ఉంటాయి. సో కనెక్టివిటీ గురించి చూసుకుందాం. ఇక్కడ కనెక్టివిటీ గురించి చూసుకుంటే బ్లూటూత్ వర్జన్ 5.0 వస్తుంది, డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది, రికార్డ్ స్లాట్. లొకేషన్ చూసుకుంటే మాత్రమే GPS, AGPS, LEP, LSTP, గ్లోనస్ అండ్ గ్యాలరీస్తో పాటు వస్తుంది. సో లొకేషన్ సంబంధించిన ఒకటి రెండు ఇక్కడ యాడ్ అయిపోయినాయి. బ్లూటూత్ వర్జన్ కొంచెం పాతది అయితే ఇచ్చారు అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే బ్లూటూత్ 5.3 ఉంది. సో మంచిగా యాడ్ చేసారు అన్నమాట. అండ్ బాక్స్లో కంటెంట్ ఏమొస్తుంటే ఆబ్వియస్గా స్మార్ట్ ఫోన్, చార్జరు, టచ్ కేబుల్స్ అవన్నీ ఉన్నాయి కదా. స్టార్టింగ్లో కూడా చూపించినారు, ఆల్రెడీ సామ్సంగ్ వాళ్ళు కూడా చూపించేస్తాను. సో స్మార్ట్ ఫోన్ టచ్ కేబుల్స్ ఇమీడియట్ పిన్ అయితే వస్తుంది అనమాట. సో ఇంకా కంపారిజన్లో అయితే UI ఉంది, MyUX UI వస్తుంది అన్నమాట. మోటోరోలా వాళ్ళది, సామ్సంగ్ వాళ్ళది One UI ఉంది. సో వీళ్ళ UIs సేమ్ ఉంటాయి, మోస్ట్లీ సేమ్ ఉంటాయి. అండ్ ఇంకా కెమెరా కార్డ్కి వచ్చేసరికి అయితే ఈ ప్రైస్ కేటగిరీకి మనకి డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది. 50 MP నామకే వస్తూ ఉంటాయి. సో కెమెరా కార్డ్కి అయితే పెద్దగా మనము ఇది చేసుకోవాల్సిన అవసరం లేదు, సేమ్ పిక్చర్ క్వాలిటీ అయితే వస్తుంది. అండ్ ఫైనల్గా ఏది తీసుకోమంటాను అంటే నేనైతే గో ఫర్ సామ్సంగ్ అంటాను. ఎందుకు సామ్సంగ్ ఎందుకు తీసుకోమంటారు అంటే మెయిన్ రీజన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ OS అప్గ్రేడ్స్ ఉన్నాయి అండ్ సెక్యూరిటీ ప్యాచెస్ కూడా ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే 25 వాట్ చార్జర్ సపోర్ట్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే బెటర్ ప్రాసెసర్, 60 FPS పాటు కూడా వస్తుంది. అండ్ కొన్ని ఫీచర్స్ అక్కడ బాగున్నాయి, మంచి ప్రొడక్షన్ పాటు కూడా వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే కొత్తగా ఉండేటట్టు పంచ్హోల్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ వ్యూ డ్రాప్ డిస్ప్లే వస్తుంది. సో ఇవి మైనర్ పాయింట్స్ అనమాట. నెక్స్ట్ మేజర్ థింగ్ ఏంటంటే ప్రాసెసర్ అనమాట. సో ప్రాసెసర్ కొంచెం వీక్ ప్రాసెసర్ ఇచ్చేసారు అండ్ కొంచెం పాతది. రెండు కూడా పాత ప్రాసెసర్లే, కొత్త ఏం కావు. రెండు పక్క పక్కన కంపారిజన్ చేసి T006 కంటే కూడా G85 వచ్చేసరికి ఇప్పుడు ఈ ప్రైస్ కేటగిరీకి 6,000 7,000 వస్తుంది. కానీ ఒకప్పుడు అది 11,000 12,000 మధ్యలో వచ్చేది అన్నమాట. ఆ టైంలో మంచిగా గేమింగ్కి కొన్ని గేమ్స్ అప్పట్లో మంచిగా ఆడేటోళ్ళు అన్నమాట. వన్ ఆఫ్ ద గుడ్ ప్రాసెసర్. నా అడ్వైజ్ అండి ఫైనల్ చెప్పాలంటే, మీ ఇంట్లో సామ్సంగ్ వాళ్ళ స్మార్ట్ ఫోన్ ఉన్నా, సారీ సామ్సంగ్ వాళ్ళది ఛార్జర్ ఉన్నా, లేదు అంటే ఇట్లా కొన్ని ఛార్జర్స్ ఉంటాయి, ఈ బ్రాండ్స్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేసే ఛార్జర్స్ ఉంటాయి. అవి ఉన్నా సరే కూడా 25 వాట్స్ సపోర్టెడ్ ఉంటాయి. ఇట్లా మీకు చాలా పైసలు మిగిలిపోతాయి. 6,500కి వచ్చేస్తే ఆ ఛార్జర్లు యూజ్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ఇక్కడికి వచ్చేసరికి మోటోరోలాకి వచ్చేసరికి అయితేనేమో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఓఎస్ అప్గ్రేడ్ లేదు. అంటే మీరు Android 15 మీద ఉండాలి, 2 years దాకానే సెక్యూరిటీ ప్యాచెస్ వస్తాయి. ప్లస్ యూనిఎస్ఓసి వాళ్ళది ఓల్డ్ ప్రాసెసర్ ఉంది, ఎన్ని రోజుల దాకా ఇస్తుందో తెలియదు. ఇక్కడ చూసుకుంటే మాత్రమే సామ్సంగ్ కాడికి వచ్చేసరికి బెటర్గా ఉంది అండ్ మంచి స్టెబిలిటీ ఉంటుంది అన్నమాట. సామ్సంగ్ వాళ్ళు అప్డేట్ ఇస్తారు. సో నేనైతే సామ్సంగ్ తీసుకోమంటాను బై. అండ్ ప్లస్ 500 తక్కువకు వస్తుంది ఇక్కడ కూడా. అండ్ మర్చిపోయి రెండింటిలో కూడా కార్డ్ ఆఫర్స్ అవన్నీ కూడా అప్లై చేసుకొని తీసుకోవచ్చు. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే ఇది తీసుకోమని అయితే నేను రికమెండ్ చేస్తాను. మీరేమనుకుంటారో కింద కామెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు కంపారిజన్ చూసారు కదా బై. స్పెక్స్ వైజ్, కొన్ని ఫీచర్స్ వైజ్, కొన్ని పర్ఫార్మెన్స్ వైజ్ అండ్ ఆల్సో ప్రైస్ వైజ్ కూడా
ఈ స్మార్ట్ ఫోన్ సామ్సంగ్ గ్యాలక్సీ M05 నాకైతే బెటర్ ఆప్షన్ అనిపిస్తుంది. అండ్ ఈవెన్ ఆఫర్ సప్లై చేసి తీసుకోమని అయితే ఫైనల్ అడ్వైజ్ అయితే చేస్తున్నాయి. ఓవరాల్గా నాకైతే M05 జర బెటర్ ఆప్షన్ అనిపిస్తుంది. ఈ ప్రైస్ కంటే 7,000కి 8,000 లోపల గుడ్ స్మార్ట్ ఫోన్. మీరు ఏమనుకుంటారో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే గిట్లా ఒక లైక్ అండ్ షేర్ చేయండి.